హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆదిత్యాస్ అకాడమీ. సో ఆల్రెడీ మీకు thumbnail చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఈ వీడియో దేనికి సంబంధించింది అనేది. అండ్ నేను కూడా ఏంటి అంటే ఈ ఇంగ్లీష్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది లాంచ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ లో అయితే ఉన్నాను. సో ఈ కోర్స్ లోకి వచ్చేసరికి మీకు కంప్లీట్ గా బేసిక్స్ నుంచి కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ లెవెల్ నుంచి ప్రతి టాపిక్ కూడా నేను కవర్ చేస్తాను. బ్యాంకింగ్ ఎగ్జామ్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు కవర్ చేస్తాను. అండ్ మీరు కూడా ఏంటంటే ఫ్రీగా చెప్తారు కదా కోర్స్ అనేది. సో కొన్ని చెప్తారు, కొన్ని మిస్ చేయొచ్చేమో అని చెప్పేసి ఆయన థాట్ అయితే ఏం పెట్టుకోవద్దు. ప్రతిదీ కూడా నేను కవర్ చేస్తాను. మీకు ప్రాక్టీస్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడియో బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు కోర్స్ యొక్క ప్యాటర్న్ ఏంటి, వీడియోస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో చూద్దాం. అలానే బిఫోర్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ అన్ని కూడా కవర్ చేసి దెన్ మీకు ఏంటంటే ప్రాక్టీస్ అనేది మనము నేర్చుకుందాం. సో ప్రతిదీ కూడా మీరు చాలా నీట్ గా, ఎందుకంటే స్టార్ట్ నుంచి చెప్తాను కాబట్టి క్లియర్ గా నేర్చుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా బిగినర్స్ అయినా సరే, లేదంటే గ్రామర్ కానీ బేసిక్ కానీ ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం, కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం ఒక్కసారి మన ఆదిత్య అకాడమిక్ కోర్స్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కంటెంట్ చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నౌన్ ఉంది కదా, సో నౌన్ కి సంబంధించి క్లాసెస్ తీసుకుంటా. లైక్ నాకు తెలిసి ఒక 3 to 4 క్లాసెస్ వరకు వస్తాయి అనమాట. అలాగే ప్రొనౌన్ వస్తారు ఒక 2 to 3 క్లాసెస్. అలాగా ఏంటంటే నేను డివైడ్ చేస్తూ చెప్తాను. సో మొత్తం కాన్సెప్ట్ మొత్తం కూడా ఒక క్లాస్ లో నేను చెప్పను, ఎందుకంటే అది ఏంటంటే ఒక 1.5 hour 2 hours క్లాస్ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మీకు చాలా లాంగ్ అయిపోతుంది. సో ఏంటంటే 30 to ఒక 45 minutes వీడియో ఉంటుంది అంతే. ఒక వీడియో వచ్చేసరికి 30 to 45 minutes వరకు డ్యూరేషన్ ఉంటుంది. సో మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది. సో మీకు టైం ఉంటుంది, నేర్చుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. సో నేను 2 hours అలా పెట్టేసి ఉంటే మాత్రం మీకు టైం దొరకకపోవచ్చు. ఒకేసారి 2 hours క్లాస్ మీరు చూసి నేర్చుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో నేను డివైడ్ చేస్తూ పార్ట్స్ కింద నేను క్లాసెస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో ఒక్కొక్క క్లాస్ వచ్చేసరికి మీకు 30 to 45 minutes వరకు అయితే డ్యూరేషన్ ఉంటుంది. సో ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే మీకు ప్రతి నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్ ఇవన్నీ కూడా మనకి గ్రామర్ కాన్సెప్ట్స్. మనం చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా మనము ఈ గ్రామర్ పార్ట్ నేర్చుకుంటూనే వస్తున్నాము. సో అదర్ దెన్ దట్ ఎర్రర్ స్పాటింగ్ అనేది మీకు ఎప్పుడు చేద్దామంటే మొత్తం ఈ గ్రామర్ అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఎర్రర్ డిటెక్షన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత ఫ్రేజ్ రిప్లేస్మెంట్, స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేది కామనే. స్పెల్లింగ్ ఎర్రర్స్ కి పెద్ద బేసిక్స్ ఏమి ఉండవు. ఫిల్లర్స్ ఓకే, వర్డ్ యూసేజ్, పారాజంబుల్స్, మ్యాచ్ ద కాలమ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తాను. కనెక్టర్స్, వొకాబులరీ అనేది మీరు ఏం చేయాలి అంటే వొకాబులరీ మీరు ఎవ్రీడే ఒక న్యూస్ పేపర్ కానీ లేదా న్యూస్ లో ఒక ఆర్టికల్ కానీ తీసుకొని సో మీరు మీ మట్టిగా మీ ఓన్ గా వొకాబులరీ బిల్డ్ చేసుకోండి. ఓకేనా? సో హౌ టు లెర్న్ వొకాబులరీ అని చెప్పేసి నేను ఒక క్లాస్ తీసుకుంటాను. సో దాన్ని బేస్ చేసుకుని మీకు వొకాబులరీ ఎలాగా మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అది మీరు ఫాలో అవ్వండి. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేట్ అనేది ఒకసారి చెప్తాను ఉండండి. నేను అనుకోవడం ఏంటి అంటే మార్చ్ 31st నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మండే. ఓకే, మార్చ్ 31st కదా. ఓకే, మార్చ్ 24th లేదా మార్చ్ 31st, ఈ 2 dates లో. ఓకేనా? సో అయితే మార్చ్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది లేదా మార్చ్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు వీడియోస్ అనేవి ఎలా వస్తాయంటే ఫర్ సపోజ్ మనకి వీక్ 7 days కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కదా. కనిపిస్తుందా లాస్ట్ వరకు? నేను ఇక్కడ రాస్తాను. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే,
సండే. సో మీకు మండే ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. సో మళ్ళీ మీకు ఏంటంటే ట్యూస్డే వీడియో రాదు, మళ్ళీ వెడ్నెస్డే ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, థర్స్డే వీడియో రాదు, ఫ్రైడే వీడియో అప్లోడ్ అవుతుంది, సాటర్డే మళ్ళీ వీడియో రాదు. సో మీకు ఏంటంటే వీక్ కి 3 వీడియోస్ అనేవి మీకు వస్తాయి. సో ఒక వీడియో అవ్వగానే మీకు 1 డే గ్యాప్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఇనఫ్ టైం మీరు క్లియర్ గా నేర్చుకోవడానికి. బేసిక్ మీరు పెర్ఫెక్ట్ గా ఉండాలి, లేదంటే మాత్రం ఇంగ్లీష్ అనేది మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఎన్ని మాక్ రాసినా సరే మీకు వర్కౌట్ కాదు. బేసిక్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోకపోతే మాత్రం మీకు వర్కౌట్ కాదు. సో అలానే మీకు వెడ్నెస్డే ఒక వీడియో వచ్చిందంటే నెక్స్ట్ థర్స్డే మీకు ఫుల్ ఫ్రీ టైం ఉంటుంది. సేమ్ అలానే ఫ్రైడే ఒక వీడియో వచ్చిందంటే సాటర్డే కంప్లీట్ టైం ఉంటుంది. సో మీరు సండే ఏం చేయాలంటే ఏదైతే ఈ వీక్ లో క్లాసెస్ అప్లోడ్ చేశానో, ఏవైతే ఈ వీక్ లో క్లాసెస్ మీకు వచ్చాయో అవన్నీ కూడా సండే మొత్తం కూడా రివిజన్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు మీకు ఏంటంటే టైం ఉంటుంది నేర్చుకోవడానికి. మీరు ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది, అంతకు మించి ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సో సండే మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఈ వీక్ లో వచ్చిన క్లాసెస్ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటారు. క్లియర్ కదా? అర్థమైంది కదా? సో ఏంటి ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ అనేది మనము బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. March 24th కానీ March 31st కానీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఒక్కసారి ఆదిత్యస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు మీకు ఇది ఉపయోగపడట్లేదు అంటే మాత్రం నా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది, సార్ ఈ కోర్స్ మాకు కావాలి, ఇంట్రెస్టెడ్ గానే ఉన్నామని చెప్పేసి మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ లోనే రెడీ అని పెట్టండి, లేదా ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పెట్టండి. ఏదో ఒక రెస్పాన్స్ అనేది నాకు కావాలి మీ సైడ్ నుంచి. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం నేను కోర్స్ నేను స్టార్ట్ చేయలేను. ఎందుకంటే కనీసం నేను స్టూడెంట్స్ కి ఉపయోగపడే కంటెంట్ చేస్తేనే కదా సో అది కూడా యూస్ఫుల్ అవుతుంది. సో యూస్ఫుల్ లేని కంటెంట్ నేను పెట్టినా సరే అది వర్కౌట్ కాదు కదా, వేస్ట్ ఆఫ్ టైం కదా. సో మీ యొక్క రెస్పాన్స్ అనేది నాకు కామెంట్స్ సెక్షన్ లో పెట్టండి. సో నాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి సో రెస్పాన్స్ బాగుంది, మీరు కూడా రెడీగా ఉన్నారంటే మాత్రం నేను వెంటనే స్టార్ట్ చేస్తాను కోర్స్ అనేది. ఇన్ కేస్ నాకు మీరు ఎవరు కూడా కామెంట్ చేయకుండా లైక్ నాకు అవసరం లేదు కోర్సు మాకు వచ్చు అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, నేను యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా ప్రాక్టీస్ క్లాస్ అనేవి అప్లోడ్ చేసుకుంటాను. బట్ కోర్స్ అనేది మాత్రం నేను లాంచ్ చేయను. ఇన్ కేస్ మీకు కోర్స్ కావాలి, బేసిక్ నుంచి కూడా మాకు కావాలి సార్ అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లోనే మీ రెస్పాన్స్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. అలానే వీడియోని కూడా ఒక లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఓకేనా? అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఫ్రీ కంటెంటే కదా, ఫ్రీ కోర్సే కదా, ఎటువంటి ఛార్జ్ కూడా అవసరం లేదు కదా, ఫ్రీ కోర్స్ కాబట్టి మీకు అది కూడా అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి కూడా పనిచేస్తుంది. బేసిక్ నుంచి కూడా కవర్ చేస్తాను. ఓకే, ప్రతి టాపిక్ కవర్ చేస్తాను. ఏది ఎలాగా మీరు సాల్వ్ చేయాలి. ఫర్ సపోజ్ నౌన్ ఉంది, నౌన్ లో ఏంటి ఫస్ట్ టైప్స్ ఆఫ్ నౌన్ అంటే ఏంటో నేర్చుకుంటాం, టైప్స్ ఆఫ్ నౌన్ చూస్తాము. అలానే ఈ నౌన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, యూసేజ్ ఆఫ్ అపోస్ట్రఫీ చెప్తాను. సో ప్రొనౌన్ లో కూడా సేమ్ అలానే. సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. సో ఎటువంటి మీరు డౌట్స్ పెట్టుకోవద్దు, సగం చెప్తాను సగం చెప్పనని చెప్పేసి డౌట్స్ పెట్టుకోవద్దు, క్లియర్ గా నేను కవర్ చేస్తాను. ఓకేనా? అండ్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫస్ట్. ఓకేనా? అది నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. అలానే మీ యొక్క రెస్పాన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే వీడియోని కూడా లైక్ చేయండి. సో నాకు వచ్చిన వీటిని బేస్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెడితే నాకు వచ్చిన కామెంట్స్ బట్టి నేను ఈ కోర్స్ అనేది లాంచ్ చెయ్యాలా లేదా అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్టెడ్ గా లేనప్పుడు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దెన్ 40+ వీడియోస్ అయితే వస్తాయి.
మోర్ దెన్ 40+ క్లాసెస్ అయితే అవుతాయి, అన్ని టాపిక్స్ కలుపుకొని మోర్ దెన్ 40, మేబీ 50 కూడా అవ్వచ్చు. ఓకే, మోర్ దెన్ 40 to 50 క్లాస్ వస్తాయి. సో చాలా అంత ఈజీ కాదు కదా 50 క్లాస్ అనేవి చేయడం అనేది. అది కూడా పెద్దగా టైం తీసుకొని మాక్సిమం 2 to 3 months. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా చెప్పాను కదా, డివైడ్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ స్లోగా చెప్తానని చెప్పేసి 3 to 4 క్లాసెస్, మినిమం 3 క్లాసెస్ పడతాయి యావరేజ్ గా ఈ గ్రామర్ పార్ట్ మొత్తం కవర్ చేయడానికి. చాలా క్లాస్ అవుతాయి. సో ఒక 2 to 3 months లోని, మార్చ్ కదా, మార్చ్, ఏప్రిల్, మే, మాక్సిమం జూన్ ఎండింగ్ కి కంప్లీట్ చేసే విధంగా నేను ట్రై చేస్తాను క్లాస్ అన్ని కూడా. సో మీరు చేయాల్సింది అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ మీ రెస్పాన్స్ కూడా నాకు తెలియాలి, మీకు ఈ కంటెంట్ అవసరమా లేదా అని చెప్పేసి. క్లియర్? ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నేను క్లాస్ అనేవి ఎలాగా ఏంటని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అకాడమీని మన ఆదిత్య అకాడమీ ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది అవైలబుల్ గా. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన ఆదిత్య అకాడమీ యాప్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో అలానే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్ గా మనం కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తాం టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా, అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి అంతేగా, ఇంకేం లేవో చెప్పడానికి. ఓకే, సో ఇదే అన్నమాట. సో ఈ కోర్స్ ఇది లాంచ్ అన్న ప్లాన్ అయితే నాకు వచ్చింది. సో చాలా మంది అడుగుతున్నారు, ఇంకా సార్ నాకు ఇంగ్లీష్ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇంగ్లీష్ లో నేను బ్యాక్వర్డ్ అయిపోతున్నాను, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, సో మాక్ రాస్తున్నా సార్ నాకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అంతా కూడా మీకు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బిల్డ్ చేసుకుంటే, క్లియర్ గా బిల్డ్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్ లోని యాక్యురసీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను. ఇంగ్లీష్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, సో నన్ను అప్రోచ్ అయినా సరే, లేదా మీ యొక్క డౌట్ ని నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టినా సరే, నేను నెక్స్ట్ క్లాస్ లోకి వచ్చేసరికి మీకు అది సాల్వ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే, ఫైన్. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.